దక్షిణామూర్తి స్తోత్రము వేదాంతాన్ని క్షుణ్ణంగా బోధించే స్తోత్రాలలో ఇదొకటి. దక్షిణామూర్తి యస్య సహా దక్షిణామూర్తి, దక్షిణం వైపు ఉన్న మూర్తిని దక్షిణామూర్తి అంటారు. దక్షిణం వైపు ఎవరుంటారు? రాక్షసులు ఉంటారు దక్షిణం వైపు అంతా కూడా. ఆయన దక్షిణం వైపు ఉంటే మనముఖం ఎప్పుడు ఎటుంటుంది? ఉత్తరం వైపు ఉంటుంది. ఆరాధన చేసేదానికి ఉత్తరం వైపు ఉంటుంది. దక్షిణామూర్తి కథ ఒకసారి చెప్పుకున్నాము. 2 రకాలైన సృష్టి, స్థావరము, జంగమం. జంగమంలో మళ్ళీ అండజ, జరాయుజ, స్వేదజ, ఉద్బీజం స్థావరాల్లో వస్తుంది కదా. ఇవి కాకుండా మళ్ళీ మానస సృష్టి ఒకటి. మానస సృష్టిలోనే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలో 4 మానసిక సృష్టి. వాళ్ళకు గర్భవాసం లేదు. బ్రహ్మదేవుని యొక్క మానసిక సృష్టి ద్వారా ఉత్పన్నమైన వాళ్ళు వేదాంత శ్రవణం చేయాలి అనే ఉద్దేశం చేత బ్రహ్మలోకానికి వెళ్ళారు. వెళ్లే వరకు ఆయన నృత్య గీత వాయిద్యాలతో ఆనందలోలుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు. అమ్మవారు పక్కకే ఉన్నారు. ఆయనే అంటే వీళ్ళు వచ్చేది తెలుసు, వాళ్ళకి తెలియదా ఏంటి? కావాలని చేసిన పని. సరే, ఈయనే మహాగృహస్థుడై ఆనందమగ్గుడై ఉన్నాడు. మనకెందుకులే గొడవ అని వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళితే అక్కడే ఉంది, ఆయన వక్షస్థలంలోనే కూర్చో ఉంది లక్ష్మీదేవి. ఈయన ఇంకా ఆయనకంటే ఈయన మహాగృహస్థు, మనకేం బోధిస్తారులే వేదాంతం అని అక్కడి నుంచి తిరిగి కైలాస పర్వతం వెళ్ళాలనుకుంది. సరే, కైలాసం వెళ్ళారు. అక్కడే ఎట్లున్నారు? ఆయన సగం శరీరం ఇచ్చున్నారు అమ్మవారికి. పైన నెత్తిపైన ఒకరు కూర్చో ఉన్నారు. అక్కడ పోతే అట్లాగే ఉంది, ఇక్కడ పోతే ఎలా ఉంది? ఇక శివుడు అనుకున్నాడు ఇక్కడికి వచ్చి అట్లాగే తిరిగిపోతాడు, లోకంలో వేదాంతమే లేకుండా పోతుంది అనే ఉద్దేశం చేత ఆయన యువావస్థలో బ్రహ్మచారిగా ఒక వటవృక్షం కింద కూర్చొని ఉంటాడు. దారిలోనే, కైలాసం పోలేదు వీళ్ళు, ఇంకా దారిలోనే కూర్చొని ఉన్నారు. ఈయన కానీ మనకు బోధిస్తాడు వేదాంతం. ఈయన దగ్గర ఎవరు లేరు, అమ్మవారు లేరు, మాయా అనేది లేరు, ధ్యానమగ్గుడై ఉన్నాడు, జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు అని అనుకొని ఇక్కడే మనము వేదాంతాన్ని శ్రవణం చేయాలి, తెలుసుకోవాలి, బ్రహ్మ విద్య అనుకున్నారు. అయితే ఆయన ఎట్లున్నాడు? ధ్యానమగ్గుండై ఉన్నాడు. ధ్యానం చేసే వాళ్ళను, నిద్రపోయే వాళ్ళను లేపకూడదు, డిస్టర్బెన్స్ చేయకూడదు. పాపం ఆయన లేచిన తర్వాత అడగొచ్చులని వీళ్ళు కూడా కూర్చున్నారు. ఆయన మౌనమే, వీళ్ళు మౌనమే. మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్న వారికి వీల్లేదు. మీరంటే మాట్లాడుకుంటారు అనుకోండి, మాకేమైనా పర్వాలేదు, మీరు మాటలు మీరు నడుతూ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం వాళ్ళు మౌనంగా ఉన్నారు. మాట్లాడితే ఆయనకు డిస్టర్బెన్స్ అవుతుంది, అది కూడా పాపమే. తర్వాతనేమో ఆయన అట్లాగే ఉండిపోయారు, వీళ్ళు ఇట్లాగే ఉండిపోయారు. కొంత సమయం గడిచిపోయింది. దానిలోనే వాళ్ళకు ఆత్మబోధ కలుగుతుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత జన్మద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. మౌన వ్యాఖ్యానం ఎట్లా ఉంది? మౌనం. అసలు అక్కడ వ్యాఖ్యానమే జరగదు ఆ తత్వానికి. ఎందుకంటే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని పొందకుండా తిరిగి వస్తారు. ఎందుకంటే అశబ్దం ఇతత్, అక్కడ శబ్ద ప్రయోగం లేదు. ఆ స్థితిలో ఉండి ఆ స్థితిని బోధించారు. అందుకొరకే బ్రహ్మతత్వాన్ని బోధించారు కాబట్టి, దక్షిణామూర్తి అయి బోధించారు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రము అని శంకరాచార్యుల వారు దక్షిణామూర్తిని గురించి స్తోత్రం చేశారు. దాంట్లో సమస్తము వేదాంతమే నిండి ఉంది. దానికి సురేశ్వరాచార్యులు 4 శిష్యులలో ఒక ఆయన. మనము కాలంలో వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం శ్లోకంలో, పద్యంలో ఉంటుంది. దీన్నే మానసోల్లాసము అంటారు. దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాస వ్యాఖ్యానం, శ్లోకబద్ధమై ఉండే వ్యాఖ్యానము. దానిలో మనము మొదటి శ్లోకానికి ప్రారంభంలో వ్యాఖ్యానకర్త యావద్ వ్యవహారో న విరమేతో తావత్ ద్వైతం నైవ సిద్ధ్యేతి. వ్యవహారం పోనంత వరకు ద్వైతం సిద్ధించదు. వ్యవహారం ఎక్కడ ఉంటుంది? ద్వైతంలో ఉంటుంది. ద్వైతంలో ఉన్నంత వరకు వ్యవహారం ఉంటుంది, వ్యవహారం ఉన్నంత వరకు ద్వైతం ఉంటుంది. ఏకంలో వ్యవహారం లేదు.
అందువల్ల అద్వైత సిద్ధి కావాలంటే వ్యవహారం అనేది పోవాలి. మనం 12 వ్యవహారాలు పెట్టుకొని వేదాంతం పట్టుకుంటే ఎక్కడ పడుకుంది? పట్టుకుంటుందా? పట్టుకోదు. మరి వేదాంతం పట్టుకున్నప్పుడు వేదాంతార్థబోధమైన తత్వము మనకు కలగాలంటే కూడా కలగదు. ఎందుకంటే అది వ్యవహార శూన్యమైంది. ఇంద్రియాలు అక్కడ పనిచేయవు కాబట్టి వ్యవహారం లేదు. అందువల్ల వ్యవహారము పోతే గాని అద్వైతం మనకు సిద్ధిస్తుంది. సరే, వేదాంతాన్ని మనం విన్నందువల్ల చదివినందువల్ల ప్రయోజనం ఏంటి అని మనోవాక్కాయాలందు ప్రమాదం లేకుండా ఉండడమే, సోమర్థనం లేకుండా ఉండడం శాస్త్రాల యొక్క ప్రయోజనం. అమృత మార్గం యొక్క ప్రయోజనం. తల్లి ఎలాగైతే పిల్లవాడిని లేపుతూ ఉంటుందో శాస్త్రం కూడా సాధకుని మాటిమాటికి లేపుతూ ఉంటుంది. శాస్త్ర ప్రయోజనం ఏంటి అంటే సోమర్థనం రానివ్వదు, మార్గం నుంచి తప్పనివ్వదు, మార్గంలోనే ఉంచుతుంది. ఒకవేళ కాలక్షేపం వల్ల ఏం ఆచరిస్తారో ఊరికే విని వదిలిపెడతారు అని కొంతమంది వెక్కిరిస్తూ ఉంటారు కదా. కాలక్షేపం కొరకైనా ఒకవేళ విచారణ చేయగలిగితే ఆత్మతత్వం ఏదైతే ఉందో విషయాల నుంచి మనస్సును మళ్లించడమే కాకుండా జన్మాంతర సంస్కారం ఏర్పడుతుంది. జన్మాంతర సంస్కారం, వచ్చే జన్మ కూడా ఈ సంస్కారం ఉంటుంది, వినే సంస్కారం ఉంటుంది. తిట్టే సంస్కారం ఉన్న వాళ్ళకు తిట్టే వచ్చినట్టుగా వినే సంస్కారం ఉన్న వాళ్ళకు వినడమే జరుగుతుంది. దానిలో పుణ్యోత్పత్తి కూడా కలుగుతుంది. ఆచరణ జరగకపోవచ్చు, కేవలం విన్నందువల్ల జన్మాంతర సంస్కారం ఏర్పడుతుంది. వాయురి గంధాని వాషయాత్, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎట్లా అయితే వాయువు గంధాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుందో అట్లాగే ఒక జన్మ నుంచి ఒక జన్మకు వినయ సంస్కారం ఉంటే ఆచరించకపోవచ్చు గాక, అర్థం కాకపోవచ్చు గాక, వినయ సంస్కారం ఉంటే జన్మాంతర సంస్కారము. అంతేకాకుండా విశిష్ట ఫలహేతుర్భవతి, విశిష్ట ఫలం కూడా జన్మాంతరంలో ఈ పుణ్యప్రభావం చేత ఉత్తమ జన్మ రావడమే కాకుండా శ్రీమంతమైన జన్మం కూడా వస్తుంది. ఎందుకు అంటే శరీరం నిర్వహించేదాని కొరకు ధనం కావాలి, మనసు సంస్కారం కొరకు ఆధ్యాత్మ విద్య కావాలి, కాబట్టి దానికి తోడ్పడుతుంది. అందువల్ల కాలక్షేపం కొరకు విన్నా సరే, దాన్ని ఆచరించకపోయినా సరే దీనిలో ఇలాంటి ఫలము మనకు గోచరిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి క్రియలో ఒక ఫలం ఉంటుంది కదా, ఫలం లేకుండా ఏ క్రియ ఉండదు. ఆఖరికి ఇలా కొట్టుకున్నా కొంచెం దెబ్బ తగిలి నొప్పి వస్తుందా లేదా? అట్లాగే మరి ఈ విధంగా వేదాంత శ్రవణం యొక్క ఫలం, శ్రవణంలోనే ఆ ఫలం ఉంటే మననంలో ఇంకేం ఫలం ఉండాలా? అర్థగోచరమైనందువల్ల, ఆత్మానుసంధాన రూప సారభూతమైన తత్వము గోచరించినందువల్ల దానిలో విశిష్టమైన ఆనందం వచ్చేదానికి అవకాశము ఉంటుంది. అందులో దక్షిణామూర్తి స్తోత్రములో శంకర భగవత్పాదులు పూర్తి ఈ విశ్వాన్నంతా కూడా విచారించాడు. ఎలాంటిది విశ్వం, ఈ ప్రపంచమంతా కూడా వాస్తవికమా అవాస్తవికమా, దీనికి భిన్నమైన తత్వము వాస్తవికమా అవాస్తవికమా, ఉందా లేదా అసలు అనే విషయాన్ని క్షుణ్ణంగా విచారించి దాన్ని నిర్ధారణ చేసి దాన్ని లేదనిపించి ఆఖరికి ఉన్నది ఒకటే తత్వం అనేది నిర్ణయం చేశారు. దానికి సురేశ్వరాచార్యులు వార్తికం రాస్తూ ఏదంటారే, పరిసమాప్తి కామో నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచరేతు. నిర్విఘ్నంగా ఒక గ్రంథము కానీ ఒక కార్యం కానీ నిర్వహించబడాలి అంటే దైవానుగ్రహం కావాలి. కాబట్టి శుభసూచకమైన ప్రార్థన ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మొదటి శ్లోకం ద్వారా ఆయన గుర్తు చేస్తున్నాడు. మంగళం దిశతు మే వినాయకో, మంగళం దిశతు మే సరస్వతి, మంగళం దిశతు మే మహేశ్వరి, మంగళం దిశతు మే సదాశివ. శుభాన్ని నాకిచ్చుగాక. మొట్టమొదలు ఎవరిని ఎత్తుకున్నారు? వినాయకుడు. వినాయకుడు అంటే విఘ్నాలను నశింపజేసేవాడు, విఘ్నేశ్వరుడు, గణపతి, గణాధిపతి అని మనం వాడుకుంటూ ఉంటాం పేర్లు. ఆయన నాకు మంగళం చేకూర్చుగాక, శుభం చేకూర్చుగాక. దిశతు అంటే ఇచ్చుగాక అని. ఆయన్నే మొదలెందుకు చెప్పుకున్నాము అంటే ఆయన సమస్త విఘ్నాలను తుడిచిపెట్టి కార్య సమాప్తికి సహకారం చేసేవాడు. ఎట్లాగే అష్టాదశ పురాణాలు రాస్తూ ఉంటే వ్యాస మహర్షికి సహకారం చేశారు రాసేదానిలో. అట్లాగే మొట్టమొదలు అసలు మనం ఏ పని చేసినా ఆగిపోయేదానికి కారణం ఏంటి అంటే జీవుడు చేసిన కర్మ సంస్కారం, మాలిన్య సంస్కారం.
ఇప్పుడు ఆ మాలిన్య సంస్కారం అడ్డం వచ్చినందువల్ల మనం అనుకున్న పని పూర్తిగా కాదు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత స్తోత్రం ద్వారా అనుగ్రహం కలిగినట్టయితే ఆ మాలిన్యము ఆ అడ్డం ఏదైతే ఉందో తొలగిపోతుంది అని మొట్టమొదటినే విఘ్నాలు రాకుండా ఉండేదాని కొరకు, మాలిన్యం తొలగిపోయేదాని కొరకు, ఈ రెంటి ద్వారా తాను అనుకున్న పని పూర్తి అయ్యేదాని కొరకు చేయబడుతుంది. కాబట్టి వినాయకుడు మొట్టమొదటి. తర్వాత మంగళం దిశతు మీ సరస్వతి, సరస్వతి నాకు అనుగ్రహించుగాక అంటే నేను ఏదైతే రాయబోతున్నానో శంకర భగవత్పాదు శంకర సాక్షాత్ శంకరుడు సాక్షాత్ శంకరుడే కాబట్టి ఆయన రాసింది అర్థం చేసుకుని దానికి వ్యాఖ్యానం చేయాలంటే సామాన్యమా? అందుకొరకు రసభూతమైన సారభూతమైన మరి ప్రవాహ రూపమైన ఆ శక్తిని ఇస్తే కదా దానికి వ్యాఖ్యానం రాయగలుగుతారు. చదువుల తల్లి, సమస్త శాస్త్రాలకు అధిపతి సరస్వతి శాస్త్రమయీ గుహంబ విహరూపిణి కాబట్టి శాస్త్రమయ్యి కాబట్టి శాస్త్ర వ్యాఖ్యానం చేయాలంటే అమ్మ యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఎందుకొరకు సరస్వతి యొక్క అనుగ్రహాన్ని కోరి. తర్వాత మంగళం దిశతు మే మహేశ్వరి, నాకు మంగళాన్ని శుభాన్ని చేకూర్చుగాక. ఎవరు? మహేశ్వరి. సరే, సరస్వతి యొక్క అనుగ్రహం ఉంటే సరిపోతుంది కానీ మళ్ళీ మహేశ్వరి యొక్క అనుగ్రహం ఎందుకు? శక్తి కూడా కావాలి. ఒకటే రూపమైనప్పటికీ ఒకటేమో బుద్ధిశక్తిని ఇచ్చేది, ఒకటేమో శారీరక శక్తిని ఇచ్చేది. రెండు ఒకటి శక్తి అనుకోండి, అయినప్పటికీ వ్యవహారం ఒకటి తప్పదు కాబట్టి బుద్ధిశక్తి కావాలా, శరీర శక్తి కావాలి. బుద్ధిలో తోస్తూ ఉంది, రాసేదానికి చేయి పని చేయకపోతే ఏం చెప్తారు? కాళ్ళు వంగకపోతే చాచుకున్నట్టుగానే చేయి వంగకపోతే చాచుకోవాల్సిందే, రాసేదానికి అవకాశము లేదు. అందువల్లనే ఈ శక్తి కావాలా, బుద్ధిశక్తి కావాలా, సరస్వతి శక్తి శారీరక శక్తి కావాలి. చివరికి మంగళం దిశతుమే సదాశివ, సదాశివుడు పరమేశ్వరుడు కూడా నాకు మంగళాన్ని చేకూర్చుగాక అనే విశ్వాన్ని ఎవరు? మహేశ్వర. మహాంచాసౌ ఈశ్వరస్య, సమస్తాన్ని శాసించేవాడు ఈశ్వరుడు. అంటే ఇది రాసే లోపల నా యొక్క శాసనం కూడా నా ఇంద్రియాలపైన ఉండాలి. ఎందుకంటే ఇంద్రియాలు సమయం లేకపోతే రాయగలుగుతాడా? అందుకొరకు నేను కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం చేత మరి నా యొక్క ఇంద్రియ శాసనం కూడా జరుగుగాక అనే భావాన్ని కూడా అక్కడ మనం తీసుకోవచ్చు. అందుకొరకు సరస్వతి యొక్క, వినాయకుని యొక్క, మహేశ్వరి యొక్క, మహేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరి ఆయన ఏం చేశారు? మంగళాచరణ చేశారు. భాష్యకారు శంకరాచార్య యొక్క మరి ఆ యొక్క స్తోత్రం ఎందుకు చేసేవారు అంటే ఎన్నో గ్రంథాలను రాశారు కదా శంకర భగవత్పాదులు. భాష్యాలు రాశారు, స్వతంత్ర గ్రంథాలు రాశారు, శ్లోక రూపంలో రాశారు. మరి ఇది కూడా ఎందుకు రాశారంటే మందమతుల కొరకు. అవన్నీ చదివేదానికి అర్థం చేసుకునేదాని కొరకు శక్తి లేని మందమతుల కొరకు ఈ యొక్క స్తోత్రాన్ని రాయడం జరిగింది. తత్వ జిజ్ఞాసునాం అనుగ్రహీతం. తత్వ జిజ్ఞాస ఉంది, అవన్నీ చదవలేరు, అంత పెద్ద పొడుగు మనకు అర్థం కాదు. తత్వ జిజ్ఞాసులై ఉన్నారు కానీ అవి అందుబాటులో లేవు కాబట్టి అలాంటి వాళ్ళై ఉండి మందమతులై ఉండే వాళ్ళ కొరకు ఈ చిన్ని స్తోత్రంలో సమస్త వేదాంతాన్ని బోధించాలనే ఉద్దేశం చేత, అనుగ్రహించాలనే ఉద్దేశం చేత దక్షిణామూర్తి స్తోత్రం అనే పేరు చేత అదొక నిమిత్తం. మనం ఎట్లా అయితే చాతుర్మాస నిమిత్తం చేత శ్రవణం చేస్తున్నామో ఆయన కూడా దక్షిణామూర్తి స్తోత్రం అనే నిమిత్తం చేత సమస్త వేదాంతాన్ని, వేదాంత రహస్యాన్ని కూడా బోధించాడు. రహస్యం 10 శ్లోకాలతో. అట్లాగే తచ్చిష్య విశ్వరూపాచార్య సురేశ్వర అపనాంబి, ఆయన శిష్యుడు ఎవరు? సురేశ్వరాచార్యులు. విశ్వరూపాచార్యుడు అనే ఒక పేరు కూడా ఉంది బహుశా ఆయనకి. ఆయనేమో మానసోల్లాసం అనే టీక ద్వారా దీన్ని విపులీకరణ చేశారు. దాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేయబోతున్నాము. అందువల్ల శిష్టాచార సంరక్షణ, ఎందుకంటే మనం చేయబోతున్న తర్వాత వచ్చేవాళ్ళు కూడా మంగళాచరణ చేయరు కాబట్టి శిష్టాచార సంరక్షణ. తనకు వాళ్ళ అనుగ్రహం కలగకపోవడమే కాకుండా మనసులో చేసుకోవచ్చు. ఎందుకు గ్రంథంలో రాయాలా? తన మనసులోనే చదువుకొని రాయొచ్చు కదా. గ్రంథంలో ఎందుకు రాయాలంటే మన శిష్టాచార సంరక్షణ కూడా ఉండాలి. వచ్చే వాళ్ళ కొరకు ఏది వాళ్ళకు ఒక ఆదర్శవంతంగా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి గ్రంథంలో కూడా మంగళాచరణ ఆయన రాశారు. కాబట్టి ఆ మంగళాచరణ చేత మొట్టమొదటిది ఏంటిది మనం చెప్పుకున్నాం, మంగళం అంటే శుభము అని. మంగళం అంటే తెలంగాణ ప్రాంతంలో పేలాలు వేయించేది ఉంటుందో దాన్ని మంగళం అంటారు. జొన్నలు వగర వేసి పేలాలు వేయిస్తూ ఉంటారు, దాన్ని మంగళం అంటారు. సర్వమంగళ నామ సీత అంటారు కదా. మంగళం అంటే శుభం, నాకు శుభాన్ని చేకూర్చుగాక అనే విషయం చేత మొట్టమొదటి శ్లోకం లోపల సురేశ్వరాచార్యులు దైవ ప్రార్థన చేసి
సరే, ఇది ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఆయన చేశాడు, నువ్వు వ్యాఖ్యానం ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో లాభం ఉండాలి కదా, ప్రయోజనం ఉండాలి వద్దా? ప్రయోజనం దిశ్యన మందో ప్రయోజనం లేకుండా ఒక మూర్ఖుడు కూడా, ఒక మందుడు కూడా ఒక పనిని చేయడు. కాబట్టి ఎందుకు చేస్తున్నావో దాని యొక్క ప్రయోజనాన్ని చెప్తున్నాడు. ఆత్మలాభాత్ పరో లాభో నాస్తి మునయో విదుః తల్లాభార్థం కవిస్తౌతి స్వాత్మానం పరమేశ్వరం. ఆత్మలాభానికంటే మించిన లాభం ఇంకొకటి వేరే లేదు కాబట్టి అన్నారు. యల్లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః. భగవద్గీత కూడా చెప్పింది, దేన్ని పొందిన తర్వాత ఇంకొకటి పొందవలసిన ప్రయోజనము లేదో అని భగవద్గీత చెప్పింది. ఆత్మలాభానికంటే కూడా ఇంకొక ప్రయోజనం లాభము లేదు అని ఎవరంటారు? మునయో విదుః. మునులు అంటున్నారు, మామూలు వాళ్ళు కాదు. మామూలు వాళ్ళు అంటే ఏమంటారు, వాళ్ళు అట్లాగే అనుకుంటా అంటారు, వాళ్ళకి ఏం పని లేదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఇంట్లో వాళ్ళు పొమ్మంటున్నారు, వీళ్ళు పోయి అక్కడ ఏం పని లేకుండా ఊరికి అంటూ ఉంటారు, వింటూ ఉంటారు అని బస్సులో అనుకుంటా ఉంటారే, అట్లా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్నిది ఎవరు? మునయో విదుః. మునులు అంటున్నారు. మునులు అంటే ఎవరు? మన్నశీలైన వాళ్ళు. ఏం మనము ఆ తత్వాన్ని మన్నం చేసి చివరికి నిర్ణయం చేసి ఆత్మానుభూతి పొందిన వాళ్ళు చెప్పిన మాట. ఎవరో చెప్తే ముక్కు ముఖం అరిగిన వాళ్ళు చెప్తే అది వేరు సంగతి. మునులైన వాళ్ళు మననం చేసిన వాళ్ళు ఆత్మ లాభాన్ని పొంది ఇంకా దీనికంటే మించిన లాభం లేదు లోకములో. ఇంద్రియ గోచరమయ్యే ప్రపంచంలో స్వర్గాది భోగాలు కూడా ప్రయోజనకారి కాదు, మళ్ళీ ఒకప్పుడు కాకుండా ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తాయని తలంచిన వారి ఆత్మలాభానికంటే మించిన లాభం లేదు అని నాస్తి మనయో విదుః. దానికంటే మించిన లాభం అంటే ఏంటిది? ప్రయోజనం. ప్రయోజనం అంటే ప్రయోజనకారి. ప్రయోజనం అంటే ఏంటిది? ప్రయోజనం అంటే తనకు ఏది జరిగినందువల్ల. ప్రయోజనం అంటే కలయిక, యోజనం అంటే కలయిక అనే అర్థం కూడా వస్తుంది. ఆత్మ సంబంధమైన కలయిక. ప్రకృష్టే యోజన ప్రయోజనము అని. ఇప్పుడు అర్థం అంటే అర్థం ఏంటిది? ధనము అంటాము, అది కూడా ప్రయోజనం. అర్థం అంటే కూడా ప్రయోజనమే. ధనం అనేది వ్యవహారంలో రూఢి అయిపోయింది కానీ ప్రయోజనం అని. ఎందుకంటే నీ అవసరానికి ఉపయోగపడేది కదా ప్రయోజనం. ఆయనతో ఏం ప్రయోజనం లేదంటే ఆయనతో ఏం ఉపయోగం లేదంటే అర్థం కదా. ఆమెతో కానీ ఆయనతో కానీ ఏం ప్రయోజనం లేదా, ఎందుకు పోతారు అంటారు. ప్రయోజనం అంటే ఏంటిది? ఉపయోగం. అంటే అర్థం అంటే ఏంటిది? ప్రయోజనం అంటే ఉపయోగపడేది. దేనికి ఉపయోగపడేది? నీ జీవితానికి ఉపయోగపడేది, శారీరకంగానో మానసికంగానో ఉపయోగపడేది కాబట్టి ప్రయోజనం అన్నారు. అయితే నీకు శారీరకంగా మానసికంగా ప్రయోజనకారి అయ్యే దాంట్లో ఆత్మలాభానికంటే మించిన ప్రయోజనకారి ఇంకొకటి లేదు అనేదాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేనే కాదా? ఈ ప్రపంచక సంబంధమైన ఇంద్రియాల ద్వారా గ్రహింపబడే విషయాలన్నీ కూడా ఒకప్పుడు ప్రయోజనకారిగా ఉంటాయి, ఒకప్పుడేమో దుఃఖకారిగా ఉంటాయి. ఆగమ అపాయనం అనిత్య, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఒకసారి సుఖాన్ని ఒకసారి నవ్విస్తారు, ఒకసారి ఏడ్పిస్తారు అంటారే, అట్లాగే అట్లా వచ్చిపోతూ ఉండేది కాబట్టి ప్రయోజనకారి కాదు. అందుకొరకు ఆత్మలాభము, ఆత్మ ప్రయోజనము స్థిరము, స్థాయి, అది దుఃఖరహితమైంది కాబట్టి దానికంటే మించిన ప్రయోజనకారి ఈ లోకంలో ఇంకొకటి లేదు అని మననం చేసి 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 అనుభవించిన మునులు విదురుహు అంటే తెలుసుకున్నారు. అందువల్లనే తల్లాభార్థం కవస్తౌతి స్వాత్మానం పరమేశ్వరం. కవి అంటే అర్థమేమి? ఆయన కవి క్రాంతదర్శి అనే అర్థం కూడా ఉంది. క్రాంతదర్శి అంటే తాను అంత క్లిష్టమైన దాన్ని కూడా దర్శించేవాడు. అందువల్ల తల్లాభార్థం అంటే ఆత్మలాభం కొరకు స్వాత్మానమైన స్వాత్మస్వరూపమైన పరమేశ్వరుని స్తౌతి అంటే స్తుతి చేస్తున్నాడు. దేని కొరకు? ఆత్మలాభం కొరకు పరమేశ్వరుని స్తుతి చేస్తున్నాడు. పరమేశ్వరుని ఎందుకు స్తుతి చేయాలా? ఆత్మలాభం కొరకు. ఆత్మని చింతన చేయొచ్చు కదా అంటే ఆ యొక్క తత్వం మనకు తెలియదు కాబట్టి దైవానుగ్రహం కూడా కావాలి కాబట్టి దైవాన్ని మనం స్తుతి చేసి దాని ద్వారా పొందుతాం. అందుకని ఆత్మానుగ్రహము, శాస్త్రానుగ్రహము, గురువానుగ్రహము, దైవానుగ్రహము ఈ 3, 4 ఉండాలి. అప్పుడు బ్రహ్మరూపంలో ఉండడం, నిరస్తమైన సమస్త అజ్ఞానము, అజ్ఞానంతో కూడుకున్న ప్రపంచము నివృత్తమై స్వరూప జ్ఞానం కలగడమే ముఖ్యమైన ప్రయోజనం కాబట్టి దాని కొరకు స్తుతి చేస్తున్నారు. అందువలన ఇప్పుడు చెప్పింది ప్రయోజనం ఏంటిది? ఆత్మజ్ఞానం. విషయం ఏంటిది అంటే తత్వం పదార్థం యొక్క ఐక్యం, శాస్త్రం యొక్క విషయం. అందువల్ల ప్రయోజనమేమో ఆత్మలాభము, విషయము తత్వం పదార్థం యొక్క ఐక్యము. అంటే ఈ రెండింటిని ఐక్యం చేసి చెప్పేది. ఈ విషయాన్ని గుర్తు చేసి
స్వేచ్ఛయా సృష్టమావిశ్య విశ్వం యో మనసి స్థితః స్తోత్రేణ స్తూయతే అనేన సేవ పరమేశ్వరః. ఈ స్తోత్రం చేతనే పరమేశ్వరుణ్ణి స్తుతి చేస్తున్నాడు. ఏ స్తోత్రం చేత? దక్షిణామూర్తి స్తోత్రం చేత పరమేశ్వరుని స్తుతి చేస్తున్నాడు. మన పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే స్వేచ్ఛయా సృష్టం ఆవిశ్య విశ్వం యో మనసి స్థితః. సృష్టి ఎక్కడ ఉంది? మనసులో ఉంది. తర్వాత బయటికి వచ్చేసింది. మనం మొదలు ఏం చేయాలనుకుంటాం? పొద్దున్న లేవగానే ఇది ఈ పనులు చేయాలనుకుంటాం, మనసులో ఉన్నాయి. తర్వాత అన్నీ చేసుకుంటూ పోతాం. అట్లాగే మనసులో ఉన్న ఆ సంకల్పం ద్వారా కలిగిందా అని ఏంటిది తదైక్షత ఈక్షాంచక్రే కోహం బహుశ్యాం ప్రజాయేయ అని ఈక్షణ పూర్వకమైన సృష్టి జరిగిందని మనకు ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. అందువల్ల స్వేచ్ఛయ ఒకరి యొక్క అధీనములో ఉండి ఒకరి యొక్క ఏంటిది దీన్ని ఫోర్స్ అంటే ఏంటిది శక్తికి లోబడి చేసిన వాడు కాదు, తనకుగా తాను చేశాడు. రెండవది ఇతర సహకారం లేకుండా చేశాడు. అందువల్ల మనస్సులో ఉన్న ఆ విశ్వాన్ని సృష్టి చేశారు, మళ్ళీ దాని అంద ప్రవేశించారు. తస్తృష్ట్వా తదేవాను ప్రావిశతు. ప్రపంచాన్ని సృష్టి చేశారు, ప్రపంచంలోనే మళ్ళీ ప్రవేశించారు. వంట చేశారు, చేసిన వంటను తినేశారు అన్నట్టు. అట్లాగే సృష్టి చేశారు, సృష్టిలో తానే ప్రవేశించారు. ఎందుకంటే సృష్టి తనకంటే ఒకటి భిన్నంగా ఉంది అనుకుంటే అది జడం. లేదా నేను దానికంటే భిన్నం కాదు, దానిలో నేనున్నాను అనేదానికి కూడా సృష్టి చేసి దాని ఎంత ప్రవేశించి ఉన్నాడు. ఎవరు? ఆ మహేశ్వరుడు, పరమేశ్వరుడు. అందువరకు అనేన స్తోత్రేణ స్తూయతే సైవ పరమేశ్వర. ఏ పరమేశ్వరుడైతే స్వేచ్ఛామాత్రం చేత ఈ సృష్టిని చేసి సృష్టిలో ప్రవేశించి ఉన్నాడో ఆ పరమేశ్వరుణ్ణి ఈ స్తోత్రం చేత నేను స్తుతి చేస్తున్నాను అనే విషయాన్ని, కనిపించే చరాచర జగత్తును సృష్టి చేసి సృష్టిలో ప్రవేశించిన పరమేశ్వరుణ్ణి ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రం చేత స్వేచ్ఛం చేస్తున్నాడు అన్నాడు. అందుకొరకు స్వశక్తి చేత, స్వశక్తి ఏంటిది? మాయ చేత సృష్టి చేసి మళ్ళీ దానిలోనే ప్రవేశించి ఉన్న సూక్ష్మ రూపంలో ఉన్న, సమిష్టి రూపంలో ఉన్న, వ్యష్టి రూపంలో ఉన్న, ఆ తత్వ రూపంలో ఉన్న పరమేశ్వరుని అనే ఈ స్తోత్రం చేత అంటే దక్షిణామూర్తి అనే స్తోత్రం వ్యాజం చేత, నిమిత్తం చేత స్తోత్రం చేస్తున్నాడు అని. అంటే అర్థమేమి? ఇప్పుడు సృష్టి చేసింది తానే, సృష్టిలో ప్రవేశించింది తానే. అంటే సృష్టికి కర్త ఆయనే, సృష్టిని భర్త ఆయనే. చివరికి అది ఎక్కడుంది? ఆయన మనసులో ఉంది కదా. అంటే లయమే తన యందే ఉంది కదా. వంట చేశావు, వంట తిన్నావు, ఆ తిన్నదాన్ని నీ యందే ఉంచుకున్నావు. 3 ప్రొచ్చేసినాయి లేదా? సృష్టి అయింది, పాలన చేశాము, తన యందే ఇవిడిచ్చుకున్నాం. మనసులో ఉంది లయం అనుకోండి. తనలో ప్రవేశించే ఏంటిది? రక్షించడము, సృష్టి చేయడము. అంటే సృష్టి స్థితి ప్రళయాలకు ఆధారమైన తత్వం ఏంటిది? ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుడి కంటే భిన్నం కాదు అనేదాన్ని ఈ ముందు దానిలో గుర్తు చేస్తున్నాడు. అందువల్ల ఇది మయ్యవ సకలం జాతం మై సర్వం ప్రతిష్టం మై సర్వం లయం యాతి ఇతి అనే ఆ దాని కొరకు నా యందే పుట్టింది, నా యందే పరిగింది, నా యందే అంటే నాకంటే భిన్నంగా అది లేదు, నేనే ఆధారం. ఉదయం మనం బ్రహ్మసూత్రాలు కూడా చెప్పుకున్నాము. దివ్యాధ్యాయతనంలో భూమికి అంతరిక్షానికంతా కూడా ఆధారం ఆ తత్వే అని. అందుకొరకు ఈ సమస్త సృష్టికంతా కూడా ఆధారభూతం పరమేశ్వరుడే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 6 శ్లోకాలతో గ్రంథం యొక్క ప్రయోజనం ఏంటి, ఏం బోధిస్తుంది అనే విషయాన్ని బోధిస్తూ అస్తి ప్రకాశత ఇతి వ్యవహార ప్రవర్తతే తచ్చాస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం. అస్తి ఉన్నది, ప్రకాశతే ప్రకాశిస్తుంది అని. ఈ విధంగా వ్యవహారం లోకంలో మనకు కనిపిస్తుంది. కొన్ని ఉంటాయి కానీ కనిపించవు, కొన్ని ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి. ప్రకాశతే అంటే అర్థమేమి? కనిపిస్తుంది కదా. ఉన్నట్టు విన్నాను కానీ నేను చూడలేదండి అంటాం కదా. ఉన్నట్టు వినడము అస్తి. మరి చూడలేదు అంటే నాకు దాని విషయం మాత్రం తెలియదు, కానీ ఉన్నది ప్రకాశిస్తూ ఉంది. ఈ పుస్తకం ఉంది, ప్రకాశిస్తుంది. మనిషి ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. ప్రకాశించడం అంటే దృష్టిగోచరం కావడము, అనుభవ గోచరము కావడము. అందువల్ల అస్థి ప్రకాశం. మొదటిది ఏంటిది? ఉనికి. రెండవది ఏంటిది? ఆ ఉనికి ద్వారా ప్రకాశం. మొదటిదేమో ఉనికి, తర్వాత రెండవదేమో ప్రకాశము. ఆ ప్రకాశం ద్వారానే ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచం అంతా కూడా వ్యవహారం.
వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది? రెండు వస్తువులు ఉన్నప్పుడే వ్యవహారం జరుగుతుంది. ఏక వస్తువులో వ్యవహారము లేదు. ఏంటంటే రెండు చేతులు కలిస్తే శబ్దం వస్తుంది అంటారు కదా, ఒకటైతే రాదు. ఏదైనా రెండు కాదు, రెండు వేళ్ళైనా కలవాలా, రెండు చేతులైనా కలవాలా, ఏదైనా మొత్తానికి కలవాలి. అందుకని వ్యవహారం ఎప్పుడు ఉంది అంటే మనం ద్వైతాన్ని అంగీకరించినప్పుడు. అందుకని మనం వ్యవహారంలో లోకంలో అస్థి ఉంది, వస్తువు ఉంది, మనిషి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఉంది 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 ప్రకాశదే నేను అనుభవిస్తున్నాను దాన్ని అని ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం. ఆ ఉనికి ఆ ప్రకాశం దేని యందు ఉంది, ఏ విషయంలో ఏ తత్వంలో అది ప్రకాశిస్తుంది అంటే అస్థి ప్రకాశం ఈ రెండు సమస్త పదార్థాలలో ఉన్నాయా, ఏకదేశంలో ఉన్నాయా? సమస్త వస్తువులలో అస్తిత్వము ప్రకాశత్వం ఉంది కదా. అందుకొరకే సత్తు చిత్తు ఆనందము, నామము రూపము, ఇవి 5 కదా. అందులో ఈ అస్థి ప్రకాశము ఇవంతా సమస్త వ్యవహారాల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ అస్థి ప్రకాశం ఏదైతే ఉందో దేని యందు ఉంది, అది స్వతంత్రంగా ఉందా, ఒకదాన్ని ఆధారంగా చేసుకొని ఉందా అనే వస్తుంది. కాబట్టి కస్మిన్నర్థే ప్రకాశతే, ఏ ప్రయోజనాన్ని గురించి ఉంది, ఏ తత్వం ఉంది, ఇవి రెండు ఉన్నాయి. అన్నిటికీ ఉనికి ఇచ్చేది, అన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చేది. ఉనికి అంటేనేమో ఆధారం, ప్రకాశం అంటేనేమో వెలుతురు. ఇవి దేని విషయంలో మనకు కనిపిస్తూ ఉంది, ఏ రూపంలో మనం వాటిని గుర్తించాలా అనే మనకు సందేహం వస్తుంది. కాబట్టి కిం తేషు తేషు అర్థేషు కిం వా సర్వాత్మనీశ్వరే, ఏ పదార్థానికి ఆ పదార్థమే స్వయంగా ఉందా? కొందరు అంటారు కదా స్వభావాలంతా కూడా పరమేశ్వరుడిని సృష్టించేది స్వభావంగానే వచ్చేసినవి, స్వభావంగానే ఉంటున్నాయి అనే ఉద్దేశం చేత నాస్తికవాదులంతా కూడా స్వభావవాదులంతా ఉంటారు. ఒకరు సృష్టి చేసేదే ఉంది, స్వభావంగానే ఉంది. ఒక్కొక్క పదార్థానికి అస్తిత్వం ప్రకాశత్వం ఉందా, లేదు పరమేశ్వరునిందు ఇవి రెండు ఉన్నాయి. ఏదైనా విశిష్టమైన పదార్థం అయింది ఉందా, ఆయన ఏం చేశాడే ఫలానా వాడే చేశాడని మనం అంటాం లేదా? అంటే ఆ కార్యానికి కారణం ఆ వ్యక్తి కాదు, ఫలానా వ్యక్తి అని. అట్లాగే అస్థి ప్రకాశం అంటే ఏ పదార్థానికి ఆ పదార్థమే ఉనికి కలిగి ఉండి ఆ ప్రకాశమే ఆ వస్తువే